అదానికి ఎల్ఐసి సొమ్ము 33,000 కోట్ల తరలించే ప్రణాళిక. అమెరికా దర్యాప్తు సమయంలో అదాని గ్రూప్ను ఆదుకునే ప్రయత్నం. ఎల్ఐసిపై ఆర్థిక శాఖ నీతి ఆయోగ్ అధికారులు ఒత్తిడి. వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం. ఏఐసితో దర్యాప్తు చేయాలి కాంగ్రెస్. వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ఖండించిన ఎల్ఐసి అదాని గ్రూపు. మన ఇండియాలో కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుందా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. కార్పొరేట్ వ్యవస్థ మన భారతదేశాన్ని ఏలనుందా రానున్న రోజులలో? దీన్ని కామెంట్ చేయండి. ఈ కార్పొరేట్ వ్యవస్థకు ఈ ప్రభుత్వాలు తొత్తులా మారుతున్నాయా? దానికి కూడా మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఈ ఎల్ఐసి గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని ఒక 10 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సహారా గురించి మాట్లాడుకుందాం. సహారా చేసిన విధ్వంసం మన ఇండియాలో అంతా ఇంత కాదు. సహారా చేసిన విధ్వంసం కేవలం సామాన్య ప్రజల మీదే పడినది. సామాన్య ప్రజలు కూలీ నాలి చేసుకొని పూట పస్తులు ఎండగొట్టుకొని సహారాలో రోజుకు 500, నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 10,000 చొప్పున దాచుకుంటే పెద్ద స్కామ్ చేసి సహారా అనే ఒక సంస్థ పేద ప్రజల పొట్టగొట్టింది. ఇప్పటికీ చాలామంది ఒక్కొక్కరు పేద ప్రజలు సంవత్సరాలు కట్టి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇట్లా దాచుకున్న అమౌంట్ ఇంతవరకు రీఫండ్ లేదు. అది కట్టిందా కట్టలేదా అనే రిసిప్ట్ లేదు. కంపెనీ బోర్డు తిప్పేసిర్రు. సుబ్రత రాయ్ అనే ఒక ఈ సహారాకు సంబంధించిన వాడు పెట్టినోడు చనిపోయిండు. ఇప్పుడు సహారా అనేది మొత్తం కాముష్ అయిపోయింది. సో మొత్తానికైతే సహారా చేసిన విధ్వంసం పేద ప్రజలను నిజంగా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే అయిపోయింది. కష్టం చేసి రోజువారీ కూలీగా పోయి రైతులు, కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న తరహా ఉద్యోగులు వాళ్ళ పేర్ల మీద వేసుకున్న సహారా పైసలు పదికొక్కు లెక్క కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టింది. అంటే చూడండి, ప్రజల సొమ్ము అంతా కార్పొరేట్ వ్యవస్థకే చెందుతుందా? మిడిల్ క్లాస్ వాడు ఇంకా ధనవంతుడిగా మారడానికి ఎన్నడూ ఛాన్స్ ఉన్నది. దీన్ని ప్రజలారా గుర్తుంచుకోండి. సహారాకు సంబంధించిన స్కాము ఎల్ఐసి కూడా చేయాలని నిర్ణయించుకుందా? ఎల్ఐసిలో చాలామంది సహారాలో పెట్టిన దానికంటే ఎల్ఐసిలో పెట్టింది దగ్గర ఒక 99% ఎక్కువ ఉంటారు. ఏజెంట్లు కూడా చాలామంది ఉన్నారు. ఆఫీసులు కూడా చాలామంది ఉన్నాయి. దానికి సంబంధించిన ఐపీఓ కూడా ఉంది. కానీ ఎల్ఐసి సంబంధించిన సొమ్మును అదాని గ్రూపుకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందా? అదాని గ్రూపును ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి సొమ్మును బదిలీ చేయడానికి కసరత్తు చేస్తుందా? ఇక్కడ చూసుకున్నట్టయితే 33,000 కోట్ల తరలించే ప్రణాళిక జరిగింది అని చెప్పి అమెరికా దర్యాప్తు సమయంలో అదాని గ్రూపును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎవరు ఎల్ఐసిపై ఆర్థిక శాఖ నీతి ఆయోగ్ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ది వాషింగ్టన్ పోస్టు పెట్టిర్రు. ఈ వార్త సంచలనంగా మారింది ఇండియాలో. ఎల్ఐసి అమౌంట్ అదాని సంస్థను కట్టబెట్టి అదాని సంస్థను ఆదుకోవడానికే ట్రై చేస్తున్నారు అని చెప్పి ఎవరు ది వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం బయటపెట్టింది. అయితే దీంతో అసలు ముచ్చట ఏంది అంటే అదాని గ్రూప్ ఏం చేసిందంటే దీనికి ఖండించింది. మాకు ఎలాంటి అవసరం లేదు, మాకు ఎలాంటి డబ్బు తీసుకురాలేదు, మేము ఎలాంటి డబ్బు తీసుకోను అని చెప్పి అయితే అదాని గ్రూప్ ఖండించింది. మొత్తానికైతే కాంగ్రెస్ మిత్రపక్షమైన కాంగ్రెస్ ఏమంటుంది అంటే దానిని సిబిఐ ఎంక్వైరీ అయినా కానీ ఏఐసిసి ఎంక్వైరీ అయినా కానీ జరిపించాలని చెప్తున్నది. ఏదేమైనా అదాని గ్రూపుకు నిజంగానే ఎల్ఐసి సొమ్మును బదిలీ చేయడానికి కసరత్తు జరుగుతుందా? ప్రజలారా, మీరు దీన్ని ఒకసారి కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి. నిజంగానే ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అదాని గ్రూపును బాగుపడేయడానికి, వాళ్ళ ఉన్న నష్టాన్ని పూడ్చడానికి ఎల్ఐసి సొమ్మును బదిలీ చేయడానికి కసరత్తు చేస్తుందా? దీని మీద కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రులారా. సో మొత్తానికైతే పేద ప్రజల యొక్క సొమ్మును కార్పొరేట్లోనికి తగలబెట్టడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నట్టయితే కనబడుతూ ఉన్నది. ఏదేమైనా పేదోని సొమ్ము మొత్తం కార్పొరేట్లోనికి దోచిపెట్టడానికే ఈ ప్రభుత్వాలు కసరత్తు చేస్తూ ఉన్నాయా? చూస్తూనే ఉండండి. రానున్న రోజులలో దీని మీద కూడా మంచి అనాలిసిస్ చేద్దాం.